క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము 24వ అధ్యాయము. కీర్తన గ్రంథము 24వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనాల సంఖ్య 10. ఈ 10 వచనాలని మనం 3 భాగాలుగా చేయవచ్చు. మొట్టమొదటిది సర్వలోకంపై దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని మనము చూడవచ్చు. రెండవది దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఉండాల్సినటువంటి అర్హతలు. మూడవది మహిమగల రాజునకు స్వాగతం అనేటువంటి ఈ యొక్క 3 విషయాల మీద ఈ యొక్క కీర్తన రాయబడ్డట్లుగా మనం చూడవచ్చు. అయితే మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఈ యొక్క కీర్తన యొక్క ఆనవాలు మనం గమనించినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. ఒబేదెదోము ఇంట్లో ఉన్నటువంటి మందస్సము, ఆ మందస్సము ఒబేదెదోము ఇంట్లో ఉండటం వలన ఆ కుటుంబానికి ఆశీర్వాదం రావడం ద్వారా ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని చూసినటువంటి దావీదు ఆ మందసాన్ని యెరూషలేము యొక్క మందిరంలోనికి తీసుకొని రావడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో రాయబడ్డటువంటి కీర్తనగా చెప్తూ ఉంటుంటారు. అయితే ఇక్కడ మనకి ఈ 10 వచనాల్లో మనం గమనించినట్లయితే మొదటి 2 వచనాలు ఆయన యొక్క సార్వభౌమాధికారాన్ని మనం చూడవచ్చు. యేసుక్రీస్తు ఈ లోకమంతటికి కూడా సృష్టికర్తగా ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. సృష్టికర్త అయినటువంటి దేవుడిగా మనం చూడవచ్చు. ఎందుకంటే ఆయన లేకుండా ఏది కలగలేదనేటువంటి వాక్యాన్ని మనం గమనించవచ్చు. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవాయే అనేటువంటి మాటని మనం గమనించవచ్చు. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ భూమిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఆయనదే. పంటలు కానీ సర్వసంపద కానీ సమస్తము కూడా ఆయనదే. ఆయన ఈ యొక్క లోకాన్ని అంతటిని కూడా సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆయనదే. లోకంలో ఉన్నటువంటి లోకము దాని నివాసులను మనుష్యులు, పశువులు, జంతువులు అన్నీ కూడా ఆయనవే అన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. రెండో మాటగా మనం చూస్తే ఆయన సముద్రం మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచెను అనేటువంటి మాటని మనం గమనిస్తూ ఉన్నాం. భూమి జలాల మధ్యలో ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఎంతో అద్భుతమైనటువంటి సృష్టిని మనము చూడవచ్చు. అయితే ఈ యొక్క సార్వభౌమాధికారము దేవునికి మాత్రమే ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. లోకంలో ఉన్నటువంటి లోకాధికారి కూడా ఉన్నాడు. ఆ లోకాధికారి ఈ యుగ సంబంధమైనటువంటి దేవతగా పిలువబడుతున్నట్లుగా మనం గమనించవచ్చు. 2వ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మనం గమనించవచ్చు. ఈ యుగ సంబంధమైన దేవత అనేటువంటి మాటని మనం చూడవచ్చు. అయితే 3వ వచనంలో నుంచి మనం గమనించినట్లయితే 3వ వచనం నుంచి 6వ వచనం వరకు ఇక్కడ దేవుని సన్నిధికి వెళ్ళడానికి అర్హతలు అనేటువంటిది మనం గమనించవచ్చు. అసలు దేవుని సన్నిధికి మనం వెళ్ళటానికి అర్హత ఉండాలా అనేటువంటిది కూడా మనం చూడవచ్చు. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడేవాడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడేవాడు. ఆయన పరిశుద్ధ స్థలములో నిలవాలంటే మనం ఎంతో పరిశుద్ధంగా ఉండాలనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. చాలామంది పరిశుద్ధత లేకుండానే దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, దేవుని యొక్క పులిపీట ఎక్కడానికి సాహసం చేస్తారు. అక్కడ అగ్ని ఉంటుందనే విషయాన్ని మర్చిపోకూడదు. ఆ అగ్నికి మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే మనం తట్టుకోలేస్తాము. ఆ అగ్నికి ఆ పులిపేట మీద నువ్వు అపవిత్రంగా పులిపేట ఎక్కావంటే దేవుడు నిన్ను కాల్చివేస్తాడనే విషయాన్ని మర్చిపోకూడదు. ఎందుకంటే దేవుడు ఎంతో పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయన అపవిత్రమైన దానిని ఆయన వాడుకోలేడు అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులైనడు అనేటువంటి మాటని మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు పరిశుద్ధమైనటువంటి పాత్రలను వాడుకుంటాడు. అపవిత్రమైనటువంటి పాత్రలు దేవుడు వాడుకోడనే విషయాన్ని మర్చిపోకూడదు. బైబిల్ బోధించేటువంటి వాళ్ళందరూ కూడా పరిశుద్ధమైనటువంటి పాత్రలను నేను చెప్పలేను. ఎందుకంటే అది వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్కి సంబంధించినటువంటిది. వాళ్ళు పరిశీలన చేసుకొని పరీక్షించుకొని దేవుని వాక్యాన్ని బోధిస్తే దేవుడు ఎంతో దీవెన ఆశీర్వాదాన్ని ఆ సంఘం పైన కానీ ఆ వ్యక్తి పైన కానీ ఉంచుతాడనే విషయాన్ని మర్చిపోకూడదు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎందుకు ఈ మాటలు నేను చెప్తా ఉన్నానంటే మనకి 15వ అధ్యాయంలో కీర్తన గ్రంథము 15వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అనేక విషయాలు కీర్తన గ్రంథం 15వ అధ్యాయంలో ఉంటుంది.
ఇక్కడ మనకి యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అనేటువంటి మాటలు అనేక విషయాలను చెప్తూ అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానిస్తాడు. ప్రమాణం చేయంగా నష్టము కలిగిన మాట తప్పడు, తన ద్రవ్యము వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుడకై లంచము పుచ్చుకొనడు అనేటువంటి మాటలు ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఇదే కోడ్ చేస్తూ ఇక్కడ కూడా దావీదు రాజు గారు రాస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. ఏంటంటే 4వ వచనంలో మనం గమనించితే, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు. ఈ లోకంలో ఎంతో వ్యర్థమైనటువంటివి ఉన్నాయి. వ్యర్థమైన వాటి వైపు మనం చూస్తే పరలోక రాజ్యంలోనికి వెళ్ళటానికి మనం అర్హులం కాదు. ఈ లోకములను వాటిని ఎన్నో ప్రేమింపకూడనేటువంటి దేవుని మాటలు మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే ఈ లోక స్నేహము దేవునితో వైరం అనే విషయాన్ని ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు. కపటముగా ప్రమాణం చేయటం అంటే అబద్ధముగా ప్రమాణం చేయటం వలన కలిగేటువంటి నష్టాలు ఎన్నో ఉంటాయి. నిర్దోషమైనటువంటి మన చేతులు ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండాలి. శుభ్రంగా అంటే మన చేతులు ఎటువంటి పాపం చేసేటువంటి చేతులుగా ఉండకూడదు. పరిశుద్ధమైనటువంటి చేతులుగా, కడగబడినటువంటి చేతులుగా ఉండాలి. ఎందుకంటే మనం ఎక్కువగా మన హృదయం ద్వారా మనం పాపం చేస్తాము, మన చేతుల ద్వారా మనం పాపం చేస్తాము, మన కళ్ళ ద్వారా మనం పాపం చేస్తాము, మన మనసు ద్వారా మనం పాపం చేస్తామనే విషయాన్ని మర్చిపోకూడదు. నిర్దోషమైన చేతులు దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు అనే విషయాన్ని మర్చిపోకూడదు. అదేవిధంగా శుద్ధమైనటువంటి హృదయం కలిగి ఉండువాడే. శుద్ధమైనటువంటి హృదయం, మన హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలదని ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. హృదయము ఎంతో మోసకరమైనటువంటి, అందుకోసం ఈ లోకంలో ఎంతోమంది మేము స్ట్రాంగ్గా ఉంటాం, మేము చాలా స్ట్రాంగ్గా పనిచేస్తాం, స్ట్రాంగ్గా ఉంటాం అన్నటువంటి వాళ్ళందరూ కూడా పడిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కారణం ఏంటంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఈ హృదయాన్ని ప్రతి దినం కూడా మనం దేవుని వాక్యంతో నింపుకోవడము, ప్రార్థనతోటి మనం నింపుకోవడము, మనం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మకు కనెక్ట్ అయి ఉండటం వలన ఈ హృదయాన్ని మన కంట్రోల్లో ఉంచుకోవచ్చు అనే విషయాన్ని మర్చిపోకూడదు. దేవుడు ఈ యొక్క హృదయం విషయంలో చెప్తున్నది ఏంటంటే, శుద్ధమైనటువంటి హృదయం, మన హృదయము పరిశుద్ధంగా ఉండాలి అంటే మనం దేవుని వాక్యాన్ని పదే మన హృదయంలోనికి తీసుకోవాలి. నీ వాక్యము 119వ కీర్తనలో రాయబడినటువంటి మాట ఏంటంటే, నీ వాక్యం చేతనే కదా నా హృదయం నేను శుద్ధిపరచుకుంటున్నాను అనేటువంటి మాటను, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా అనేటువంటి మాటని మనము గమనించవచ్చు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆ దేవుణ్ణి మనం సేవిస్తున్నామనే విషయాన్ని మర్చిపోకూడదు. ఇక్కడ మనం గమనించినట్లయితే వాడు యెహోవా వలన ఆశీర్వాదం పొందుతాడు. ఎవరైతే ఈ విధంగా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తారో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు, వారిని దీవిస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. ఆ స్త్రీని కానీ ఆ పురుషుని కానీ వర్ధిల్ల చేస్తాడు. ఎవరైతే దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడో ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇక్కడ మనకి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపడము తండ్రి వలన పుట్టినవి, అవి లోక సంబంధమైనవే. 16వ వచనంలో మనం గమనించవచ్చు. 17వ వచనం చాలా మంచి మాట ఉంటుంది. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే లోకాశల వైపు కాకుండా పరిశుద్ధత వైపుకు మనం తిరిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఆయన ముందుకు వస్తాడనే విషయాన్ని మర్చిపోకూడదు. దేవుని ఆత్మను దుఃఖపరచుకుడనే మాట కూడా మనం గమనించవచ్చు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉండి పనిచేస్తున్నాడనే విషయాన్ని మర్చిపోకూడదు. విశ్వాసులుగా కానీ సేవకులుగా కానీ పరిచారకులుగా కానీ ఏ పొజిషన్లో మీరు ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధత అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనం హృదయాలను మనం పరిశుద్ధంగా ఉంచుకోవాలి అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఆయన ఆశ్రయించేవారు యాకోబు దేవాని సన్నిధిని వెతుకువారు అట్టివారే అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం అనేటువంటిది పరిశుద్ధత మీద ఆధారపడి ఉన్నదనే విషయాన్ని
మర్చిపోకూడదు. దేవుడు ఒక వ్యక్తిని పరిశుద్ధపరిచిన తర్వాతకి ఒక వ్యక్తిని పరిశుద్ధతలోనికి నడిపిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తాడనే విషయాన్ని కూడా మర్చిపోకూడదు. 7వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం గమనించినట్లయితే ఇక్కడ మందసం అనేటువంటిది యెరూషలేములోకి ప్రవేశించినట్లుగా, యెరూషలేములో నుంచి దేవుని యొక్క ఆలయంలోనికి వెళ్ళటానికి ముందుగా పలకబడ్డటువంటి మాటలుగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. గుమ్మములారా మీ తలుపులు పైకెత్తుకునడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనడి. కొన్ని రాజ్యాలలో రాజు వచ్చినప్పుడు, అంటే ఆ యొక్క గేట్లు వేయబడ్డప్పుడు రాజు వచ్చినాడు అని చెప్పినప్పుడు వెంటనే గుమ్మాలన్నింటిని కూడా తొలగించి ఆ రాజుకి స్వాగతం పలుకుతూ ఉంటారు. ఆ విధంగానే దేవుని యొక్క మందసానికి ఇక్కడ ఆ విధంగా పలుకుతున్నట్లుగా మనం చూడవచ్చు. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవా, ఆయనే ఈ మహిమగల రాజు అనే విషయాన్ని మనము గమనించవచ్చు. అంటే దేవుని యొక్క మందస్సము, దేవుని అప్పట్లో పాత నిబంధనలో దేవుని యొక్క మందస్సం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు ఆ యొక్క మందస్సం ద్వారా పనిచేస్తున్నట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి ఇక్కడ మనకి మొదటి సమూయేలు గ్రంథం, ఈ యొక్క కీర్తన యొక్క ఆరిజిన్ ఎక్కడ ఉంది అంటే 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూడవచ్చు. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనంలో మనం గమనించవచ్చు. యెహోవా మందస్సము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను అనేటువంటి మాటను మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ఏ వ్యక్తి మందస్సము అంటే పరిశుద్ధతకు గుర్తుగా, పరిశుద్ధ దేవుని గుర్తుగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. లేవీకాండము 19వ అధ్యాయం 2వ వచనంలో మనం గమనించినట్లయితే, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అనేటువంటి ఒకే ఒక దేవుడు చెప్పినటువంటి మాట, ఆ దేవుడే బైబిల్ దేవుడు, ఆ దేవుడే యేసుక్రీస్తు ప్రభువారునిగా మనం చూడవచ్చు అనమాట. ఈ లోకంలో ఎవరు కూడా ఆ విషయం చెప్పలేదు, నేను పరిశుద్ధుడినై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని. ఎందుకంటే ఆయనలో ఎలాంటి పాపం లేదు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించనని సవాలు విసిరినటువంటి, ప్రపంచానికి సవాలు విసిరినటువంటి ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఓబేదెదోము ఇల్లు ఆశీర్వదింపబడతా ఉంది. దేవుని మందస్సము ఉండటం వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతని కలిగిన దాన్నంతటిని ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదునకు వినబడగా, దావీదు విన్నాడు. ఆ మాటలు విని ఆ మందస్సాన్ని తీసుకొని రావడానికి ఆయన ప్రయత్నించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క దేవుని యొక్క సార్వభౌమాధికారం, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు యెరూషలేము మందిరంలోనికి రావడం అనేటువంటిది గొప్ప విషయంగా దావీదు రాజు రాస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంటే మందస్సము అనేటువంటిది, మందస్సములో ఉన్నటువంటిది ఏంటంటే దేవుని యొక్క వాక్యము. దేవుని వాక్యం ఎవని యొక్క హృదయంలో పనిచేస్తూ ఉంటుంది, ఆ వ్యక్తి పరిశుద్ధంగా జీవించడానికి ఎక్కువ ఆస్కారం ఉందనే విషయాన్ని మర్చిపోకూడదు. ఉదయాన్నే లేచి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. ప్రతి దినము మనం ఆయన వాక్యముతోటి అంటుకట్టబడతా ఉన్నప్పుడు మన జీవితంలో ఎంతో పరిశుద్ధత, ఎంతో ఆశీర్వాదం అనేటువంటిది మనం కలిగి ఉండవచ్చు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. నరులు ఎంతగానో కష్టపడవచ్చు, కానీ దేవుని యొక్క ఆశీర్వాదం అనేటువంటిది ఎంతో గొప్పదిగా ఉన్నట్లుగా చూడవచ్చు. యోబు గ్రంథంలో, యోబు చివరి అధ్యాయంలో మనం గమనించిన 42వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే దేవుడు యోబును 2 ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుని యొక్క ఆశీర్వాదం అనేటువంటిది ఎంతో గొప్పది. దేవుడు యోబుని ఎంతో పరీక్షించి పరిశుద్ధపరిచి చివరికి 2 ఆశీర్వాదాన్ని తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. సాతానుడు ఎంతో ప్రయత్నం చేసినప్పటికి కూడా దేవుడు గెలిచినట్లుగా చూడవచ్చు.